బాధితులందరినీ ఆదుకుంటామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. బుడమేరు గండ్ల పూడ్చివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతుందన్నారు. సహాయక కార్యక్రమాల్లో మొదటిసారి ఆర్మీ సిబ్బంది కూడా పాల్గొంటున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గిందన్న సీఎం బాధితులకు కొన్ని రోజుల పాటు ఆహారం అందిస్తామన్నారు. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర 3,000-3,500 వస్తా ఉంది. అయితే రాత్రికి గాని తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్ గా ఉంది. అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగ్ దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడుస్తా ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం. కాన్ఫిడెంట్ గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. ఫుడ్ పాకెట్స్ అయితే 3,12,300 ఫుడ్ పాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్పులు తిరిగాయి. ఒక 24 ట్యాంకర్స్ ఏదో శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 1,29,000లో 1,16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పైపుడ్ వాటర్ అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం. అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడడానికి వీలు లేదు. ఆపర్చునిటీగా తీసుకొని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మాక్సిమం ఈ రోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు. ఈ 6 ఐటమ్స్ తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్లీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు. పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈ రోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజ్ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరిచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం.